అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. మే 28 తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం తర్వాత ఒక వార్త తెలుస్తుంది. ఆ వార్త విన్న వెంటనే మీ గుండె జల్లుమంటుంది. ఖచ్చితంగా కుంభరాశి వారు వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి శనిదేవుడు కుంభరాశికి అధిపతి అయినందువలన చాలామంది శనిదేవుడు కుంభరాశి అధిపతి అనగానే భయపడుతూ ఉంటారు. సాధారణంగా శని భగవంతుడు అందరికీ కూడా ఒకే రకమైనటువంటి న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. ఎవరి పుణ్యం వారిది, ఎవరి పాపం వారిది అన్నట్టుగా ఒకే రాశికి చెందినటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా తాము జీవితంలో సంతోషంగా ఉండి అదే రాశికి చెందిన ఇంకొక వ్యక్తి సంతోషంగా లేము అంటూ ఉంటుంటారు. అంటే వారి యొక్క కర్మలను అనుసరించి శుభ అశుభ ఫలితాలన్నిటివి ఆధారపడి ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే ఎక్కువగా దాన ధర్మాలు చేసి మూగజీవులకి ఆహారాన్ని ఇవ్వడం వంటివి చేస్తే గనక ఇక ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకైనా సరే దోషాలన్నిటివి ఉండవు. అదృష్టం అనేది కలుగుతుంది. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం ఫలితాలు అయితే చూసుకుంటే కనుక ఆ వ్యక్తులకి బాగానే ఉంటుంది. కానీ తాము సొంత వ్యక్తులకి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే సొంత వ్యక్తులకి సమస్య వస్తే వీరికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అయితే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి వ్యక్తులు. ఎవరి కష్టం అయినా సరే ఒకటే అనుకుంటూ ఉంటారు. తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని ధైర్యంగా ప్రశ్నించేటువంటి ధైర్యాన్ని కలిగేటువంటి ఉంటారు. ముఖ్యంగా తాము సొంత వ్యక్తులైనా సరే తప్పు చేస్తే ఎవరిని కూడా వదలరు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పకుండా పడాలి అనుకుంటూ ఉంటారు కుంభరాశి వారు. అలానే ఆ వ్యక్తులు లైఫ్లో ఎన్ని సమస్యలను చూసినా సరే చాలా నిజాయితీగా ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవినీతి అడ్డదారులు మాత్రం వెళ్ళరు. వారు కష్టపడినటువంటి డబ్బే వారికి కావాలని అన్నట్టుగా ఉంటారు. కష్టపడకుండా వచ్చింది ఏది కూడా తమది కాదు అని అనుకుంటూ ఉంటారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి వ్యక్తులు, అలానే చాలా నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు. కుంభరాశి వారికి ఈ సమయంలో అంటే కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది రాబోతుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం రావటమే కాకుండా వీరి ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నా సరే కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోరు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే చాలా ధైర్యంగా ఉంటారు. ధైర్య సాహసాలను అనేటివి వీరికి విన్నతో పెట్టినటువంటి విద్య అని చెప్పుకోవచ్చు. సాహసోపేతమైనటువంటి పనులను ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎంత కష్టం ఉన్నా సరే ఒక పని ఎంత హార్డ్ వర్క్ అయినా సరే ఒకసారి చేయాలనేది డిసైడ్ అయితే మాత్రం 100% అది చేసే తీరుతుంటారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులనికైతే ప్రస్తుతం అయితే గోచారం ఈ విధంగా అయితే నడుస్తూ ఉంది. గోచార ఫలితాలన్నిటివి ఈ విధంగానైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచార ఫలితాలు అయితే చూసుకున్నా సరే, లేదు వీరికి గ్రహాల అనుకూలత చూసుకున్నా సరే అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఉంది. కనుక ఎవరికైనా సరే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా, కొత్తగా ఏదైనా ఒక ఉద్యోగం సెర్చ్ చేయాలనుకున్నా, ఏదైనా ఆఫర్ ఉన్నా కూడా దానిని చెయ్యాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నా సరే నిస్సందేహంగా మీరైతే చేసుకోవచ్చు. అలానే ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం లీగల్గానే ప్రొసీడ్ అవ్వాలి. అంటే లీగల్గానే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాలి. మీరు ఇల్లీగల్లోకి అసలు కూడా దూరకూడదు. అలానే ఆన్లైన్ వ్యాపారాలకి పెట్టుబడులకి అసలు మాత్రం పెట్టకూడదు. ఆన్లైన్లో మీరు ఒకవేళ ఏదైనా చేయాలి అనుకున్నా కానీ ఆన్లైన్లో మీరు చేసేటువంటి ఏదైనా వ్యాపారం ఉన్నా సరే డబ్బు పరంగా మాత్రం అస్సలు మీరు మోసపోవద్దని అనుకుంటే మీరు డబ్బుని ఎవరికి కూడా అంటే మీరు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అసలు ఇది లీగల్ ఇల్లీగల్ అని తెలియకుండా అవగాహన అనేది లేకుండా డబ్బును మాత్రం ఎవరికి ఇవ్వడం అస్సలు మాత్రం చేయకూడదు. ఒకసారి చేయి జారిపోయింది మళ్ళీ తిరిగి రావాలి అంటే చాలా కష్టం. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో
చాలా అంటే చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి లక్షణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి ఎలాంటి వార్త తెలుస్తుంది, ఎలాంటి వార్తను వినడం వలన కూడా ఈ రాశిలో జన్మించిన ఈ వ్యక్తులకి ఎలా ఆశ్చర్యానికి గురి అవుతారో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి సొంత రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారితో ఉన్నటువంటి అతి చనువుని కాస్త తగ్గించుకోవాలి. అంటే ఈ వ్యక్తులు చాలా మంచివారు, అంటే ఇలాంటి వ్యక్తిత్వమే ప్రతి ఒక్కరికి ఉంటుంది అనుకోవడం చాలా పొరపాటే. ఎందుకంటే బయటకి కనిపించినంతగా గొప్పగా ఎవరు కూడా లోపల ఆలోచించరు. ఎదుటి వ్యక్తి పతనాన్ని కోరుకోవడం, ఎదుటి వ్యక్తి ఏడుస్తూ ఉంటే వారు చూసి ఆనందించేటువంటి తప్ప ఎదుటి వ్యక్తి ఎదుగుదలని ఎప్పుడు కూడా ఓర్చుకోరు. ముఖ్యంగా సొంత వారే, బ్లడ్ రిలేషన్స్ వారే మనవారే కదా అనుకుంటాం, కానీ మనవారే ద్రోహులు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ద్రోహం చేయడంలో కూడా మన వారిని మించిన వారు ఉండరు అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే వారు చాలా అంటే చాలా నటిస్తూ ఉంటారు. లోపల మాత్రం కక్షలు, కుళ్ళు, కుతంత్రాలు ఉంటాయి. అవి అప్పుడప్పుడు బయటికి వచ్చినా సరే అవి మనం అంతా పట్టించుకోము. మనవారే కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒక కన్నేసి ఉంచాలి. అంటే ఈ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు, సొంత వారు అయినప్పటికీ కూడా వారితో ఎలా జాగ్రత్తగా నడుచుకోవాలి, రహస్యాలను అసలు చెప్పకూడదు అనేటువంటి దానిపైన కూడా పూర్తి అవగాహనను కూడా పొంది ఉండాలి. లేదంటే సమస్యలు అనేటివి ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మీరు మీ యొక్క పనులను పూర్తి చేసుకోవాలి. డబ్బు వ్యవహారాలను గురించి అయితే మాత్రం మీరు ఎవరితో చెప్పకూడదు. డబ్బు అనేది ఇంత ఉంది అంత ఉంది అనేటువంటి దానిని ఎవరితో కూడా పంచుకోవద్దు. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని పొరపాటున కూడా సొంత వారికి కానీ పరాయి వారికి కానీ చెప్పుకోకూడదు. మీకు ఒక సమస్య వచ్చిందంటే మీ యొక్క సొంత నిర్ణయంతో మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అదేవి మీకు అంటే మీ మౌనము, మీ ఆలోచన, మీ యొక్క ఆలోచన, మీ నిర్ణయాలు మాత్రమే మీ సమస్యను దూరం చేస్తాయే తప్ప ఇంకా ఏవి కూడా మీకు సహాయం చేయవు. ఎవరు కూడా మీకు సహాయం చేయరు. మీ సొంత నిర్ణయాలు, మీ సాహసోపేతమైనటువంటి పనులే మీకు దారిని చూపిస్తూ ఉంటాయి తప్ప ఇంకా ఏవి కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టవని గుర్తుపెట్టుకోండి. ఇక అంతేకాకుండా మీ జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో మీరు ఉండాలి అని భావిస్తున్నారు కదా, ఖచ్చితంగా కూడా మీరు చాలా మంచి పొజిషన్లోకి ఉంటారు. చాలా మంచి పొజిషన్లోనే మీరు ఉండగలుగుతారు. మీరు చేసినటువంటి సమస్యలు అంటే మీరు చేసిన మంచి పనులు ఎక్కడికి తొలగిపోవు. మీరు పొందినటువంటి సమస్యలు, మీరు అనుభవించినటువంటి కష్టాలు కూడా ఈ సమయంలో అంటే నెరవేరుతాయి. మరి ఈ వార్తలు మీరు షాక్ అవుతారంటే కనుక మీరు కుటుంబీకుల నుంచే, మీ రక్త సంబంధికుల నుంచే ఒక వార్త అనేది వస్తూ ఉంటుంది ఫోన్ కాల్ మధ్యాహ్నం 3 తర్వాత. ఇక ఆ వార్త విన్న తర్వాత అసలు మీరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే మీ సొంత వారి మధ్య విభేదాలు అనేటివి రావడం జరుగుతుంది. అది మీరు విన్న తర్వాత ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల బాధ మీది అనుకున్నటువంటి వ్యక్తిత్వం వారికి బాధ వస్తే మాకేంటి, వారి కష్టాలు వస్తే మాకేంటి అనేటువంటి వ్యక్తిత్వం కాదు కనుక మీరు ఖచ్చితంగా కూడా ఆ విషయం విన్న తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు. చాలా అంటే చాలా బాధపడతారు. ఈ సమస్యలు వీరికి ఇంతటితో ఆగిపోవాలని చెప్పి దైవాన్ని కూడా ప్రార్థించేటువంటి వ్యక్తులు, కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానీ మీలాంటి వ్యక్తిత్వం ఎదుటి వ్యక్తులకి ఉంటుంది అనుకోవడం చాలా పొరపాటు. ఇక ఈ కుంభరాశి వారికి మధ్యాహ్నం 3 తర్వాత మాత్రం ఇలాంటి వార్తలు వస్తాయి. ఎదుటి వ్యక్తులు వివాదాలు పెట్టుకున్నారంటే గొడవలున్నాయి వీరు అనేటువంటి దానిపైన, వివాదాలపైన ఖచ్చితంగా కూడా మీరు స్పందిస్తారు, బాధపడతారు కూడా. మీ సొంత వారు ఎప్పుడు బాగుండాలి, మీ ఫ్రెండ్స్ ఎప్పుడు బాగుండాలి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు బాగుండాలి అని అందరి బాగోగులు కోరే మీరు బాగోగుల్ని మాత్రం ఎవరు కోరరు. అందరి బాగోగులు కోరుకుంటారు కానీ మీ బాగోగులు మాత్రం ఎవరు కోరడానికి ముందుకు రారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే కుంభరాశి వారికి పరమేశ్వరుడి అనుగ్రహం, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా నిండుగా కలుగుతాయి. మరి ఈ రాశి వారికి 2025లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏం చేస్తే మంచి జరుగుతుందని కూడా తెలుసుకున్నారు కదా. మరి ఏ వృక్షం కింద మీరు ఏం చేయాలి, ఆ వృక్షం యొక్క ఆకులను, బిల్వపత్రాలను పరమేశ్వరుడికి అభిషేకం ఎలా చేసుకోవాలి, చేసుకుంటే మీకు ఏ విధమైన ఫలితాలు మీరు సొంతం చేసుకుంటారు. కాబట్టి
పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో అభిషేకం చేసుకోండి. మీ పరమేశ్వరుడి పాదాలు విడిచిపెట్టకుండా చూడండి. మీ మనసులో, మీ జీవితంలో ఎన్నెన్ని అద్భుతమైన ఫలితాలు మీరు ఒక్క రోజులో అయితే చూడడం కష్టమండి. అది రోజు కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఇలా ఎన్ని రోజులైనా సరే కానీ మీరు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మీ ప్రయత్నాన్ని మీరు అస్సలు మానకుండా మీ ప్రయత్నాన్ని మీరు ప్రతిరోజు కూడా చేస్తూనే ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.